కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. కాబట్టి కష్టాలనే సుఖాలుగా చేసుకోవాలనుకుంటే మనం చేసే పనిలో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే ఈజీగా అయితే సులభంగా అయితే మీరైతే ఏ పనైనా చేయగలరు. ఎందుకంటే దాన్ని అయితే ప్రేమించండి. మీరు చేసే పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దాన్ని అయితే నేను చేయగలను అని నమ్మి దాన్నైతే ఫీల్ అవుతూ చేయండి. అప్పుడైతే మీరైతే దాని మీద ఇదే కష్టం కాదు, ఇదే సులభం అని అని అనుకుంటారు. ఎదుటి వాళ్ళకి అది కష్టం కావచ్చు, కానీ అది నీకు సులభం. కాబట్టి ప్రయత్నమే తొలిమెట్టు. నువ్వు ప్రయత్నించకపోతే నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు. కాబట్టి కష్టం కావాలి, సుఖం కావాలి అని కోరుకోగలం, కానీ దాన్ని సాధించడానికి మనమే ప్రయత్నించాలి. అది మనం తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది, మనం వేసే అడుగులో ఉంటుంది, మనం అప్పుడప్పుడు మాట్లాడే విధానంలో ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ మీ ఇష్టం. సక్సెస్ఫుల్ అవుతారా, అదే వెనుకబడిపోతారా? కష్టాలనే ఉంటారా, సుఖాల వైపు అడిగేస్తారా? లేకపోతే కష్టాన్ని నమ్ముకొని ఇదేం కష్టం కాదు, నేను చూపిస్తా, నాతో అవుతుంది అని నమ్మకంతో ముందుకు వెళ్తారా? మీ లైఫ్ మీ ఇష్టం. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.